శాంతి 11, 12, 20 मुरली। मीठे बच्चे, मधुबन होलीएस्ट ऑफ द होली बाप का घर है। यहाँ तुम किसी भी पतित को नहीं ला सकते। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు మధుబన్ అంటే హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ అంటే పవిత్రతా సాగరుడైనటువంటి పరమాత్ముని యొక్క ఇల్లు. ఇక్కడికి పతితమైన మనుషుల్ని తీసుకొని రాకూడదు. అంటే బాబా ముందుకి పతితమైన మనుషుల్ని తీసుకొని రాకూడదు. ప్రశ్న, इस ईश्वरी मिशन में जो पक्के निश्चय बुद्धि है उनकी निशानियाँ क्या होगी? ఈ ఈశ్వరీయ మిషన్లో పక్కా నిశ్చయ బుద్ధిగా ఉన్నవారి గుర్తులు ఏమిటి అంటున్నారు. ఆన్సర్, वे स्तुति निंदा सब में धीरज से काम लेंगे. పక్కా నిశ్చయ బుద్ధి పిల్లలు గుర్తులు ఏంటంటే వాళ్ళు నింద చేసిన పొగిడిన వాళ్ళకి ఏమీ తేడా అనేది ఉండదు, అంత ఓర్పుగా నడిపించుకుంటూ ఉంటారనమాట. రెండోది, క్రోధం చేయకుండా ఉంటారు. మూడోది, ఎవరి పట్ల దేహ దృష్టి పెట్టుకోరు. అంటే దేహాన్ని చూడరు, ఆత్మను చూస్తారు. ఆత్మనే చూస్తారు, ఆత్మస్థితిలో ఉండి మాట్లాడతారు. నాలుగోది, స్త్రీ పురుషులు ఒకే చోట ఉన్న అంటే గృహస్థంలో ఉన్నవారు కూడా కమల పుష్ప సమానంగా ఉంటారు. ఐదోది, ఏ రకమైనటువంటి ఇచ్ఛలు అనేటువంటివి పెట్టుకోరు. అంటే నేను ఇంకా ఇది పొందాలి, అది పొందాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి అనేటువంటి రకరకాలైన నా కోరిక, ఇది ఒక్కటే నా కోరిక అంటూ ఉంటారు కదా కొంతమంది. అట్లాంటివి ఏమీ అసలు పెట్టుకోరనమాట. గీత హే జలేనా క్యోం పర్వానా, దీపం పైన బలిహారం అయ్యేటువంటి మిడతలు. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. అంటే భగవంతుడు చదివిస్తున్నారు रूहानी स्टूडेंट की. उन स्कूलों में जो बच्चे पढ़ते हैं उन्हें कोई रूहानी स्टूडेंट नहीं कहेंगे. బయట స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, లేదా కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆత్మిక స్టూడెంట్స్ అనరు, మిమ్మల్ని అంటారు కానీ వాళ్ళని అనరు. ఎందుకంటే వారందరూ దైహికమైన అసురి వికారి సాంప్రదాయాలైన స్టూడెంట్స్. కానీ ఇక్కడ అలాంటి వారు లేరు కదా. ఇంతకుముందు మీరు కూడా అసురీగా రావణ సాంప్రదాయాలుగా ఉండేవారు. ఇప్పుడు అలా అంటారా ఏంటి? ఇప్పుడు రామరాజ్యంలో వెళ్ళడానికి 5 వికారాలనే రావణుడి పైన మీరు విజయాన్ని పొందే పురుషార్థం చేస్తున్నారు. ఈ నాలెడ్జ్ అనేటువంటిది వాళ్ళ దగ్గర లేనే లేదు. ఇవన్నీ బాబానే వచ్చి ఈ రావణ రాజ్యంలోనే మరి అర్థం చేయిస్తారు కదా. ఖుద్ సమస్తే నహీ హే, వాళ్ళకైతే చెప్పాలి ఇది రావణ రాజ్యంలో ఉన్నారు మీరు అని. వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు మీ మిత్ర సంబంధికులు మొదలైనటువంటి వారికి బేహద్ బాబా నుండి చదువుకుంటున్నారు కాబట్టి మరి వాళ్ళకు కూడా చెప్పాలి. बाप से पढ़ते हैं तो ऐसे नहीं कि वह निश्चय करते हैं, कहते हो हम बेहद के बाप से पढ़ते हैं तो कितना भी बाप कहे या भगवान कहे तो भी निश्चय नहीं करते हैं. మీ మిత్ర సంబంధికులకి ఇప్పుడు మీరు భగవంతుడి దగ్గర చదువుకుంటున్నాము అని చెప్తే వాళ్ళకేం నిశ్చయం అవ్వదు, మీకు నిశ్చయమైనా కానీ వాళ్ళకి అవ్వదు కదా అని బాబా అంటున్నారు. మీరు ఎంత చెప్పినా బాబా దగ్గరికి వెళ్తున్నాము లేదా భగవంతుడి దగ్గర చదువుకుంటున్నాము ఇట్లా ఎంత చెప్పినా వాళ్ళకి నిశ్చయం అవ్వదు, వింటారు అంతేగాని నిశ్చయం అవ్వదు అనమాట. బాబా అంటారు అంటే బాబా గురించి ఎవరంతటా వాళ్ళు తెలుసుకొని జ్ఞానం విని నిశ్చయం చేసుకోవాల్సిందే. కానీ మీరు బాబా దగ్గరికి వెళ్తున్నాము అన్నంత మాత్రాన, లేకపోతే ఇట్లా వారసత్వం తీసుకుంటున్నాము అన్నంత మాత్రాన వాళ్ళకేం నిశ్చయం అయిపోదు. అలాంటి కొత్త వాళ్ళని తీసుకెళ్ళి మధుబన్కి తీసుకెళ్ళి బాబా ముందు కూర్చోబెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకి బాబా ఎవరో తెలియనప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టకూడదు కదా. బిగర్ చిట్టివా బిగర్ పూచేతో కోయి ఆహి నహీ సక్తే. ఎప్పుడో ఒక్కొక్కసారి బాబా దగ్గరికి బాబా పర్మిషన్ అడిగి కొంతమందిని తీసుకెళ్తూ ఉంటారనమాట. అట్లా అడగకుండా కానీ లేదా లెటర్ తీసుకోకుండా కానీ అట్లా మీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని కూడా మీరు తీసుకొని రావడానికి వీల్లేదు. పతితమైన మనుషులనైతే అసలు తీసుకొని రాకూడదు అంటున్నారు.
कहाँ कहाँ कोई आ जाते हैं, यह भी कायदे का उल्लंघन है। एक एक का पूरा समाचार नाम आदि लिख पूछना होता है. బాబా ఏమంటున్నారు, ఒక్కొక్కసారి పర్వాలేదులే అని వాళ్ళంతట వాళ్ళే నిర్ణయం చేసుకొని తీసుకొచ్చేస్తారంట. బాబా అంటున్నారు, మీరు తీసుకొస్తే మీరు నియమాన్ని ఉల్లంఘన చేసినట్లే. ఒక్కొక్కరి సమాచారం, పేరు, అన్ని సమాచారం ఇచ్చి కానీ బాబా ముందుకు తీసుకొని రావడానికి వీలు లేదు. అది కూడా నియమాలు పాటించిన వారిని బాబా ముందుకు తీసుకురావడానికి వీలు లేదు. తీసుకొస్తే ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ బుద్ధే రాయి బుద్ధిగా మారిపోతుంది. तो इनको भेज देवे. फिर बाबा कहते भले भेज दो, अगर असली पतित दुनिया के स्टूडेंट होंगे तो बाप समझाएंगे. वो पढ़ाई तो विकारी पतित पढ़ाते हैं, ఈశ్వరీ పढ़ाते हैं. ఫస్ట్లో బాబా కొంతమందికి పర్మిషన్ ఇచ్చేవారు అనమాట, కలుసుకోవడానికి ఇచ్చేవారు. ఎందుకంటే అప్పుడు అంత బాగా జ్ఞానం విస్తరించలేదు, అంత ఎక్కువ మంది పిల్లలు కూడా లేరు. ఎప్పుడైనా పర్సనల్గా కలుసుకోవడానికి ముందే వీరు కొత్త వాళ్ళు బాబా, ఇలా బాబా అని చెప్తే కొందరికి బాబా పర్మిషన్ ఇచ్చేవారు. ఎందుకంటే బాబాకి ఆది మధ్యాంతం తెలుసు కాబట్టి, ఆ పిల్లలు భవిష్యత్తులో బాబా పిల్లలుగా అవుతారా లేదా అనేది బాబాకు తెలుసు కాబట్టి బాబా ఏం చేసేవారు, పర్మిషన్ ఒక్కొక్కసారి కొందరికి ఇస్తూ ఉండేవారు. అలా వెళ్ళిన వాళ్ళతో బాబా పర్సనల్గా కలిసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పేటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీ అంతటా మీరే నిర్ణయం తీసుకొని రాకూడదు అని బాబా అంటున్నారు. వికారీపత్తమైన మనుషులు అక్కడ చదివించేటువంటి వారు ఉన్నారు, ఇక్కడ మీకు ఈశ్వరుడు చదివిస్తున్నారు. తో ఉస్ పఢాయి సే పాయి పైసే కా దర్జా మిల్తా హై. ఆ చదువు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, కానీ దొరికేది 1 పైసా అంత మాత్రమే దొరుకుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అంటే ఇక్కడ ఒకవేళ బాగా చదువుకొని లక్షల రూపాయల ఉద్యోగం సంపాదించినా బాబా ఇచ్చే వారసత్వం ముందు, చదువు ముందు అది పైసా అంత చదువు అని బాబా అంటున్నారు. బల్కోయి బహుత్ బడా ఇమ్తిహాన్ పాస్ కర్తే ఫిర్ కహా తక్ కమాతే రహేంగే. ఎంత పెద్ద ఎగ్జామ్స్ వాళ్ళు పాస్ అయినా కానీ ఎంతని సంపాదిస్తారు అని బాబా అంటున్నారు. రేపొద్దున వినాశనంలో మొత్తం అంతా సమాప్తం అయిపోయి ఆత్మ ఖాళీ అయిపోతుంది వాళ్ళది. మీ ఆత్మ అయితే అలా ఖాళీ అవ్వదు కదా. న్యాచురల్ కలామిటీస్ సబ్ ఆనే వాలి హే. ఎందుకంటే వాళ్ళ సమయము అంతా కూడా దానికోసమే ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. ఆ అల్పకాలికమైన ధనం కోసమే ఖర్చు పెట్టేస్తారు, పురుషార్థం ఏమి చెయ్యరు. రేపు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, అదంతా సమాప్తం అయిపోతుంది, అప్పుడు ఖాళీ అయిపోతారు కదా వాళ్ళు. वह भी तुम समझते हो, जो नहीं समझते उन्हों को बाहर विजिटिंग रूम में बिठाए समझाना होता है. ఇవన్నీ మీకు తెలుసు, ఎందుకంటే ఇవన్నీ ఉన్నంత వరకే ఉపయోగించుకుంటాము, తర్వాత ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయని మీకు తెలుసు. అందుకనే మీరు భవిష్యత్తు సంపాదన ఇప్పుడే చేసేసుకుంటున్నారనమాట. అలా అర్థం కాని వాళ్ళని ఏం చేయాలి, బయట విజిటింగ్ రూమ్లోనే కూర్చోబెట్టాలి, వాళ్ళకి అర్థం చేయించాలి, బాబా ఎవరో నిశ్చయం చేయించాలి, ఈశ్వరీయ చదువుని అన్నిటి పట్ల నిశ్చయబుద్ధిగా చేయాలి. నిశ్చయబుద్ధినే విజయంతి అవుతారు, విజయంతి అయితేనే విశ్వరాజ్యం లభిస్తుంది. రావణ సాంప్రదాయాలకు ఇవన్నీ తెలియదు కదా. ముందే బాబా జాగ్రత్త పరుస్తున్నారు. పర్మిషన్ బిగర్ కోయి భీ అందర్ ఆనహి సక్తా. పర్మిషన్ తీసుకోకుండా రావద్దు అంటున్నారు. కొందరు ఊరికి ఏం చేస్తూ ఉంటారు, ఎందుకంటే మధుబన్ అంటే అక్కడ ఆరావళి పర్వతాలే కదా, ఊరికే షికారుగా వెళ్తూ ఉంటారనమాట. అన్ని పర్వత ప్రాంతాలకి అని హిల్ స్టేషన్స్కి వెళ్తారు కదా. అట్లా వెళ్తూ ఏం చేస్తూ ఉంటారు, ఇది కూడా చూద్దాం ఏంటిదో అని చెప్పి బాబా దగ్గరికి వస్తాము అనుకుంటూ ఉంటారన్నమాట. అంత దూరం ఎలాగో వెళ్ళాం కదా, బాబా దగ్గరకు కూడా వెళ్దాం అనుకుంటాం. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా బాబా పర్మిషన్ అనేది ఇవ్వరనమాట. ఇక్కడ బాబా మీద నిశ్చయం కలిగి, వారసత్వం మీద నిశ్చయం కలిగి చదువుకునే పిల్లలకే కానీ ఊరికే చూసొద్దాము అంటే మాత్రం ఆ విధంగా బాబా ముందుకు రావడానికి అయితే వీల్లేదు. ఊరికే చూపించడానికి కొంతవరకు చూపించి బయటకు పంపించేస్తారు తప్ప బాబా ముందైతే రానివ్వరు కదా. థోడే సమయకే కాయిదే కడే హో జాయింగే. బాబా ఉన్నప్పుడు, సాకార్ బాబా ఉన్నప్పుడు చెప్పేవారు అనమాట. ఇక ముందు ఇప్పుడు కొంచెం బాబా పర్మిషన్ ఇస్తున్నారు కానీ తర్వాత ఇది కూడా ఇవ్వను, రాను గట్టి నియమాలు అనేవి తయారవుతాయి. ఎందుకంటే కొంచెం పిల్లలు పక్కాగా నిశ్చయబుద్ధిగా అయ్యి కొంత పరివారం తయారైన తర్వాత అప్పుడు నియమాలు అనేవి తయారవుతాయి కదా. లేకపోతే ఏమవుతుంది, అసలు పిల్లలే లేకపోతే గట్టి నియమాలు ఉంటే ఎట్లా కుదురుతుంది. అందుకని బాబా కొంతమందిని కలుస్తూ ఉండేవారు అనమాట. హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది పవిత్రతా సాగరుని యొక్క స్థానము అనేది మీరు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే పతితమైన మనుషుల్ని ఎప్పుడు మీరు తీసుకురారు. శివ్ బాబాకు ఇంద్ర భీ కహతే హై.
ఇంద్రుడు ముందుకు తీసుకెళ్తున్నాం మేము. శివ బాబాని ఇంద్రుడు అని కూడా అనొచ్చు. అలా ఇంద్రుడు ముందుకు తీసుకువెళ్తున్నాము. మామూలు వికారి మనుషుల్ని ఇంద్రుడు ముందుకు తీసుకెళ్ళకూడదు అని కథలు రాస్తూ ఉంటారు కదా. यह नवरत्न अंगूठी में भी पहनते हैं, उन रत्नों में नीलम भी होता, पन्ना मणिक भी होता, यह सब नाम रखे हैं, परियों के भी नाम है, तो इन परियां उड़ने वाली ఆత్మయ హో తుమ్హారి భీ వర్ణన హే. అక్కడ పరియల కథలు చెప్తూ ఉంటారు, ఆకాశంలో ఎగురుతూ ఉంటారు అని చెప్తారు. నీలం పరి, ఇలా రకరకాలైన మాణిక్యము, ఇలా పేర్లతో 8 పేర్లతో 8 మంది పరియలు ఉంటారు అని చెప్తారనమాట. వాళ్ళు ఇంద్రుడి సభలో ఉంటారు అని చెప్తూ ఉంటారనమాట. బాబా అంటున్నారు ఆ విధమైన ఎగిరే పరియలు అంటే ఆత్మయే కదా ఎగిరేది, అలాంటి పరియలు నీలము, మాణిక్యము, మరకతము ఇవన్నీ కూడా మీరే ఉన్నారు అని బాబా అంటున్నారు. ఇంద్రుడి ముందు ఉన్నటువంటి అలాంటి వారు మీరే ఉన్నారు. మీ యొక్క వర్ణన ఇదంతా కూడా అలాంటి అష్టరత్నాలు మీరే ఉన్నారు. కానీ మనుషులకి ఈ విషయాలు ఏమీ అర్థం కాదు. అక్కడ ఏమనుకుంటారు, రత్నాలు అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళనే వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉంటారు. ఆ రత్నాలే మా జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిస్తాయి, లేకపోతే మా కష్టాలు తీరుస్తాయి అనుకుంటారు. కానీ మొత్తం ప్రపంచం మీద దయ చూపించేటువంటి వారు అందరి విఘ్నాలు దూరం చేసి అందరికీ అదృష్టాన్ని ప్రసాదించే రత్నాలు అవి కాదు మీరు అని బాబా అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రత్నాల్ని ఉంగరంలో వేసుకుంటూ ఉంటారు. ఆ రత్నాలు వేసుకుంటే ఏం లాభం లేదు. మీ దగ్గరకు వస్తే అదృష్టం తయారవుతుంది, కానీ ఆ రత్నాలు వేసుకుంటే ఏం లాభం. బాబా పిల్లలే ఇలాంటి రత్నాలు ఉన్నారు అంటున్నారు బాబా. పుక్రాజ్ నీలం, పచ్చ అంటారు, నీలం అంటారు. यह पेरुस भी होते हैं तो कोई का दाम 1000 रुपये तो होते दाम 10-20 रुपये बच्चों भी नंबरवार है. అక్కడ రత్నాలు చూడండి, 100 రూపాయలకు 1000 రూపాయలకు కూడా రత్నం యొక్క ఉంగరం వస్తుంది. కొన్ని రత్నాలు లక్షల రూపాయలు ఉంటాయి, విలువ వేరుగా ఉంటుంది. అది నిజమైంది, ఇది ఉత్తత్త రత్నం అని చెప్తారనమాట, ఇమిటేషన్ అంటారనమాట. అట్లాగే బాబా అంటున్నారు పిల్లలు కూడా నిజమైన రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు, ఉత్తత్త రత్నాలు లాంటి పిల్లలు కూడా ఉన్నారనమాట. అంటే 100 రూపాయలకు దొరికే రత్నం ఉంది, 1,00,000 రూపాయలకు దొరికే రత్నం ఎలా ఉందో బాబా పిల్లలే అందరూ కూడా. కానీ తక్కువ ఉన్నటువంటి వారు, ఎక్కువ ఉన్నటువంటి వారు అంటే స్థితి స్థాయి ఆత్మ యొక్క స్థానం అనేది తక్కువ ఎక్కువ ఉన్నవారు ఉన్నారు అని బాబా అంటున్నారు. కోయితో పడకర్ మాలిక్ బన్ జాతే, కోయితో పడకర్ దాస్దాస్యా బన్ జాతే. కొందరు చదువుకొని యజమానిగా అవుతారు, కొందరు దాసదాసీలుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతున్నది కదా, బాబాని వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇంద్ర భీ ఉన్కో హీ కహా జాతా హై నా, యహ జ్ఞాన్ వర్ష హై. అక్కడ ఇంద్రుడు వర్షం కురిపిస్తారు అంటారు. బాబా అంటున్నారు ఈ సమయంలో బాబా జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. దీంతో అందరూ కూడా ఉన్నతంగా తయారవుతారు. ఈ వర్షము నిజంగా ఒక ఇంద్రుడు అనేవారు కూర్చొని వర్షం ఎవరు కురిపించరు. ఆ వర్షం అయితే ప్రకృతి వల్ల వస్తుంది, జ్ఞానవర్షం భగవంతుడి వల్ల వస్తుంది. జ్ఞానంతో శివాయ బాప్కే కోయి దేనా సకే. ఈ జ్ఞానము బాబా తప్ప ఇంకా ఎవరు ఇవ్వలేరు. మీ లక్ష్యమే ఇది ఉన్నది కదా, ఒకవేళ నిశ్చయమైనట్లయితే ఈశ్వరుడు చదివిస్తున్నారు అని ఆ చదువు ఇంకా వదిలిపెట్టలేరు కదా. కానీ రాయి బుద్ధిగా ఉంటే బాణం తగలలేదనుకోండి, అప్పుడు ఈ చదువు విలువ తెలియదు అని బాబా అంటున్నారు. ఈ చదువుతో నేను ఎలాంటి ఆత్మను ఎలా అవుతున్నాను అని అర్థమైన వాళ్ళు ఎప్పుడు కూడా చదువుని వదిలిపెట్టరు. కొందరు నడుస్తూ నడుస్తూ పడిపోతూ ఉంటారు. 5 వికారాలు అర్ధకల్పం నుండి ఆత్మను ఏం చేసేసినాయి, శత్రువుగా అయిపోయి నాశనం చేసేసినాయి కదా. ఫస్ట్ ఆత్మ దేహాభిమానంలోనే చిక్కుకుపోయి ఉంటున్నది. దీనికి కారణం ఎవరు, మరి మాయే కదా. నేను దేహాన్ని అనుకుంటున్నారంటే అది మాయే కదా. మాయ దేహాభిమానంలో తీసుకొచ్చి చంపదెబ్బ వేసేసింది. ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతూ ఉంటారు. ఎంత గట్టిదో చూడండి మాయ. ఒక్క గట్టి దెబ్బ వేసి కింద పడేసేస్తూ ఉంటుంది. హమ్ కభీ నహీ గిరేంగే ఫిర్ భీ మాయా తప్పడ్ లగా దేతీ హై. కొందరికి ఎలా ఉంటుందంటే అసలు మేము పడిపోవడం అసలు అది జరిగే పని కాదు అంటారంట. కానీ మాయ ఎంత పెద్ద దెబ్బ కొడుతుందంటే వికారాల్లో పడేస్తుంది, అంటే ఇంకా క్రిందే పడిపోతూ ఉంటారనమాట. స్త్రీ పురుష దోనో పవిత్ర బనాయా జాతా, సో తో ఈశ్వర్ సే సివాయ్ కోయి బనా నా సకే. ఇక్కడ గృహస్థంలో ఉన్న స్త్రీ పురుషుల్ని కూడా పవిత్రంగా చేయడం అంటే ఇది ఒక భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఇది ఈశ్వరీయ మిషన్. బాబాని నావికుడని కూడా అంటారు. మీరందరూ నావలు,
మిమ్మల్ని నేను తీరానికి చేరుస్తున్నాను. ఖివయ్య ఆతే హే సభీకి నయ్యాకో పార్ లగానే. నావికుడైన బాబా వచ్చారు అందరి నావల్ని తీరానికి చేర్చడానికి. మీవి సత్యమైన నావలు ఎప్పుడు మునిగిపోవు, ఊగుతాయి కానీ మునిగిపోవు. అంటే రకరకాల పరిస్థితులు వస్తాయి కానీ మునిగిపోయే నావ మాత్రం కాదు. ఇంతమంది ఇన్ని ప్రపంచంలో రకరకాలైనటువంటి మఠాలు, పంథులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడంతా భక్తి నేర్పిస్తూ ఉంటారు. జ్ఞానము భక్తి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అని బాబా అంటున్నారు. వాళ్ళేమో భక్తి వదిలిపెట్టరు, ఇదే గొప్పతనం అనుకుంటూ ఉంటారు. కానీ మీది జ్ఞానము, ఇది గొప్పదే అని మీరు చెప్తారు. వాళ్ళు వాళ్ళ గొప్పతనం చెప్తారు, మీరు మీ గొప్పతనం చెప్తారు. ఇది యుద్ధంలాగా నడుస్తుంది ఇప్పుడు. కభీ భక్తికి భీ విజయ్ హోగి, ఆఖిర్తో జ్ఞాన్కి విజయ్ హోగి. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిందే గొప్పలాగా అనిపిస్తూ ఉంటుంది కూడా. అంటే వాళ్ళు అప్పుడప్పుడు అల్పకాలికంగా విజయం పొందుతూ ఉంటారు. వాళ్ళ ఆడంబరత లేకపోతే రకరకాలైనటువంటి అల్పకాలికమైన ప్రాప్తులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు విజయం పొందినట్టు కనిపిస్తాయి. కానీ బాబా అంటున్నారు చివరికి వాళ్ళు ఓడిపోవలసిందే కదా, చివరి విజయం అయితే మీదే ఉన్నది కదా అంటున్నారు. భక్తి అనేది ఓడిపోవలసిందే, జ్ఞానం అనేది గెలవాల్సిందే. భక్తి తరఫుకి దేఖో కిత్నే బడే బడే యోధే హే. ఎందుకంటే భక్తి వైపు చూస్తే పెద్ద పెద్ద యోధులు ఉన్నారు. అక్కడ కూడా ఏమంటారు, కౌరవ సైన్యంలో అందరూ పెద్ద పెద్ద యోధులు ఉన్నారు అని అంటారనమాట. కానీ లాస్ట్కి ఎంత పెద్ద పెద్ద యోధులు ఉన్న భీష్మ పితామహ ద్రోణుడు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చివరికి కౌరవుల వైపు ఓటమే జరుగుతుంది, పాండవుల వైపు విజయమే జరుగుతుంది కదా. బాబా అంటున్నారు జ్ఞానం యొక్క విజయం జరిగేదే ఉంది. అటువైపు భక్తిలో చూడండి ఎంతమంది గురువులు లేకపోతే పీఠాధిపతులు లేకపోతే పెద్ద పెద్ద మహామండలేశ్వర్లు వీళ్ళందరూ ఎటువైపు నిలబడి ఉన్నారు, భక్తి వైపు నిలబడి ఉన్నారు. మీది జ్ఞాన మార్గం, మీరు జ్ఞాన మార్గం యొక్క యోధులు ఉన్నారు. అర్జున్ భీమ్ ఆది నామ్ రఖే హే. అర్జునుడు భీముడు ఇలాంటి పేర్లు పాండవులకు చూపించారు కదా. ఇవన్నీ కూడా తర్వాత రాసినటువంటి కథలు ఉన్నాయి. మీ గురించిన చరిత్రలు రకరకాలుగా కథలుగా రాశారు కదా. కానీ అవన్నీ ఎవరి గురించి, మీ గురించి రాసినవే అని బాబా అంటున్నారు. ఎందుకంటే మెయిన్ పాత్రధారులు మీరే కదా. సృష్టిని పరివర్తన చేయడంలో పరమాత్ముడితో పాటు సహాయం చేసే మెయిన్ పాత్ర మీదే. మెయిన్ పాత్ర అంటే హీరో హీరోయిన్ పాత్రధారులుగా అయ్యి మీరు ఇప్పుడు పాత్ర వహిస్తున్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. तुम्हारे में भी बहुत है जो इस बातों को बिल्कुल समझते नहीं है. ఇంత స్థాయిలో అర్థం చేసుకునే వాళ్ళు కూడా అందరూ ఉండరు అని బాబా అంటున్నారు. ఏదో బాబా బాబా అనుకుంటూ ఉండేవాళ్లే కానీ ఇలాంటి యుద్ధం చేస్తున్నాం, మేము పాండవులుగా ఉన్నాం, మేము మహావీరులము, అటువైపు ఎవరున్నప్పటికీ కూడా మాదే విజయం లభిస్తుంది, అంత స్థాయిలో అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారు అని బాబా. మంచి మంచి పిల్లలకు జ్ఞానం యొక్క బాణం తగులుతుంది. థర్డ్ క్లాస్గా ఉంటే వాళ్ళు నిలబడలేరు కదా, ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి కదా. బాబా అంటారు పిల్లలు రోజు రోజుకి నియమం గట్టిగా చేసుకోవాల్సిందే కదా. ఇంకా గట్టిగా అవుతాయి నియమాలన్నీ కూడా. పత్తర్ బుద్ధి కుచ్ నహీ సమస్తే ఉన్కో తో యహా బైఠనా భీ బేకాయిదా హై. ఏమీ అర్థం కాలేదు, మేము పత్తం నుండి పావనంగా అవ్వాలని కూడా వాళ్ళకి తెలియలేదు, వికారాలు వదలలేదు. వాళ్ళని ఏమంటారు, రాయి బుద్ధి అంటారు. అలాంటి రాయి బుద్ధిని తీసుకొచ్చి బాబా ముందు కూర్చోపెట్టకూడదు, అది కూడా నియమ ఉల్లంఘన చేసినట్లే అంటున్నారు. ఏ హాల్ హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ హై. బాబా కూర్చున్న ఈ హాల్ ఏంటి, పవిత్రతా సాగరుడు ఆసీనమై ఉన్నటువంటి స్థానము. అక్కడ చూడండి పోపు ఇలాంటి వాళ్ళు వస్తారు, క్రిస్టియన్ మత పెద్దలు ఉంటారనమాట. వాళ్ళే హోలీ అనుకుంటూ ఉంటారు, వారే ఎంతో గొప్ప పవిత్రమైన వాళ్ళని అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ బాబా ఎవరు, హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ. అలాంటి పవిత్రమైన ఆత్మలందరికీ కూడా తండ్రి పరమాత్ముడు. తో ఆ కెహతే హేనా సభీకా ముझे కళ్యాణ్ కర్నా. ఇప్పుడు వారి కళ్యాణం కూడా చేయడానికి బాబా వచ్చారు. ఇదంతా వినాశనం అయిపోతుంది పిల్లలు. ఎవరి యొక్క పొజిషన్, ఎవరి యొక్క ధనము, ఎవరి యొక్క శరీరము ఏది నిలిచేది లేదు. ఇంకొద్ది సమయం ఉన్నది అని బాబా అంటున్నారు. ఈ కొద్ది సమయం కూడా ఎందుకుంది మనకి, జమ చేసుకోవడానికి, కొత్త దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. బల్ సున్తే హే పరంతు ఏ కాన్సే సున్ దూసరే కాన్సే నికాల్ దేతే హే. వింటారు పిల్లలు కానీ ఒక చెవితో వింటారు, ఇంకో చెవితో వదిలేస్తారు. ఏమీ ధారణ కూడా చెయ్యరు. బాబా ఇలా చెప్పారు నేను ఇలా చెయ్యాలి అని కూడా కనీసం అనుకోరు. అలాగే ఇతరులతో కూడా చేయించరు. బాబా అంటారు ఇంకా
చూడండి, చెవిటి వాళ్ళకి చాలా చెప్పుకుంటే లాభమే ఉంది. అట్లాగే నేను కూడా కొంతమంది పిల్లలకి చెప్పుకున్నా లాభం లేదు అని బాబా అంటున్నారు. కొంతమంది చెవిటి వాళ్ళు ఉన్నారంట బాబా పిల్లల్లో, కొంతమంది మగవాళ్ళు ఉన్నారు అని బాబా అంటున్నారు. तो बाप कहते हैं हियर नो इविल, वो तो बंदर का चित्र दिखाते हैं. ప్రాపంచికమైన విషయాలు వినకండి, కానీ బాబా చెప్పినవి వినాలి కదా. చెడు వినొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు అని అక్కడ 3 కోతలను చూపిస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలో వాళ్ళు చెప్పే విషయాల గురించి చూపించారు. వాళ్ళు కూడా అనేకమైన మాటలు మాట్లాడతారు. అవన్నీ విన్నారు, మీరు లోపల పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అవే ధారణ అవుతాయి. అందుకని బాబా ఏమంటారు, అవి వినొద్దు, ఇవి వినండి. ఇవి విని ధారణ చేయండి. మనుషులైతే ఈరోజు ఆ కోతుల కంటే హీనంగా అయిపోయారు. నారదుడు కదా అందుకనే చెప్పారు, నీ ముఖాన్ని చూసుకో, లక్ష్మిని వరించే యోగ్యంగా ఉన్నదా అని అంటారు కదా. 5 వికారాల వల్లే కదా ఇలా అయిపోయారు. పాత ప్రపంచమే ఇప్పుడు సమాప్తం అయిపోతుంది. ఎవరు పక్కా నిశ్చయ బుద్ధి పిల్లలు ఉంటారో వాళ్ళు కల్పం ముందు మాదిరిగా మళ్ళీ రాజ్యం పొందుతారు. పిల్లలు దైవీ గుణాలు ధారణ చేయండి, నియమ విరుద్ధమైన పనులు చేయకండి, నింద స్తుతి అన్నిట్లో ఓపిక పట్టండి, కోపం చేయకండి. ఎవరైనా తిట్టినా కానీ నిందలు వేసేవాళ్ళుగా ఉంటారు, అయినా కొంచెం ఓపిక పట్టండి అని బాబా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కదా. మీరు ఎంత గొప్ప స్టూడెంట్ ఉన్నారు, భగవంతుడి దగ్గర చదువుకునేవారు ఉన్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. మీకు భగవంతుడు డైరెక్ట్గా చదివిస్తున్నారు. ఇదే మర్చిపోతారు పిల్లలు. ఎందుకంటే సాధారణమైన తనువులు మామూలుగా వచ్చి చెప్తున్నారు కదా. అదే ఒకవేళ శివబాబా పెద్ద ఆడంబరంగా గొప్పగా వచ్చి చెప్తే అప్పుడు ఏమన్నా కాస్త బుద్ధిలో నిలుస్తున్నాం. బాబానేమో సాధారణంగా వచ్చి చెప్తున్నారనమాట. బాబా అంటున్నారు, ఏ దేహదారుల్ని మీరు చూడకూడదు అంటున్నారు. ఒకవేళ దేహదారులను చూస్తే అంత ఉన్నత స్థితి తయారు కాదు. దేహాన్నే చూడొద్దు, ఆత్మని చూడండి. ఆత్మ ఇక్కడ బ్రుకుటి మధ్యలో ఉన్నది, ఆత్మ వింటున్నది. ఇలా తలకై ఊపుతున్నారనుకోండి, ఆత్మ విని తలకై ఊపుతుంది, భుజాలు ఊపుతున్నది అని. ఆత్మే కదా విని తలకై ఊపేది. ఆత్మతోనే మాట్లాడండి. ఎవరితోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు తలకై ఊపుతున్నారంటే ఆత్మ తలకై ఊపుకుంటుంది అనమాట. తుమ్ ఆత్మ ఈ శరీర రూపీ తఖ్త పర్ బైఠీ హో, మీరు ఆత్మలే. ఈ శరీరంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న ఆత్మలు, ఈ శరీరంతో అన్ని పనులు చేయిస్తున్న ఆత్మలు. కానీ మీ ఆత్మ ఎలా అయిపోయింది? నల్లగా తమో ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాబా మీ ఆత్మని సతో ప్రధానంగా చేస్తున్నారు. స్వయాన్ని ముందు ఆత్మగా భావించాలి కదా, బాబాని జ్ఞాపకం చేయాలి కదా. దేహ భ్రాంతి అంటే నేను దేహాన్ని కాదు అనేటువంటి, అంటే నేను దేహాన్ని అనే భ్రాంతిని వదిలేసేయండి. నేను దేహాన్ని కాదు, ఆత్మని. అర్ధకల్పం నుండి దేహాన్ని అనుకుంటున్నారు. దేహ అభిమానం అని దాన్నే అంటారు. ఈ సమయంలో అందరూ దేహాభిమానంలోనే ఉన్నారు. ఆత్మాభిమానిగా చూడండి. ఆత్మనే అన్నీ ధారణ చేస్తుంది. కాతి పీతి, తినేదెవరు, తాగేదెవరు, అన్నీ ఆత్మే. తింటుంది, తాగుతుంది, పనిచేస్తుంది, అన్నీ ఆత్మనే. శివబాబా అయితే తినరు, తాగరు, పనులు చేయరు, అభోక్త అంటారు, నిరాకారుడు. శరీరధారులు అయితే అన్ని అనుభవాలు చేసుకుంటారు, అన్నీ చేస్తారు, తింటారు, తాగుతారు. కానీ శివబాబా తినరు, తాగరు, అభోక్త. ఇస్కి ఫిర్ తో లోగ్ కాపీ బేట్ కర్తే హై. దీన్ని ఏం చేస్తారు? భగవంతుడు అయిపోవాలని ఇలాంటి విషయాలు కాపీ చేస్తూ ఉంటారనమాట. అలాంటి విషయాలు అనుసరించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా చేసి ఎంతమందిని మోసం చేస్తూ ఉంటారంటే, వీళ్ళు ఏం తినట్లేదు, ఆహారం తీసుకోకుండా ఉంటున్నారంట, అందుకని భగవంతుడు అని వాళ్ళని కొలుస్తూ ఉంటారన్నమాట. వాళ్ళని గొప్పగా చూస్తూ ఉంటారనమాట. భగవంతుడికి ఉన్నటువంటి అనేక వేల కోట్ల ఉన్నతమైనటువంటి గుణాలతో పోల్చుకోరు. ఊరికే తినకుండా తాకుండా ఉంటే భగవంతుడు అయిపోతారు అనుకుంటారనమాట. తో తుమ్హారీ బుద్ధి మే అభి సారా జ్ఞాన హై. ఇప్పుడు మీకైతే తెలుసు కదా, ఇట్లా ఎవరైనా ఫలానా వాళ్ళు ఏం తినకుండా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు భగవంతుడు అనుకుంటారా ఏంటి? మీకైతే అంతా జ్ఞానం ఉంది, అసలు భగవంతుడని ఎవరిని అంటారు అని మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరైతే అలాంటి విషయాలు నమ్మరు కదా. కల్పం ముందు ఎవరికి అర్థమైందో మళ్ళీ వాళ్ళకే అర్థమవుతుంది. నేను కల్పం వచ్చి మీకు చదివిస్తాను, సాక్షిగా చూస్తాను. మీరు ఎంత చదువుకుంటే అంత నంబర్ వార్ పురుషార్థం అనుసారంగానే అర్థమవుతుంది.
మళ్ళీ వాళ్ళే చదువుకుంటారు. టైం పడుతుంది. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది శేషం అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళందరూ చీకట్లో ఉన్నట్లే కదా. అజ్ఞాన అంధకారము అంటారు. భక్తి మార్గము, జ్ఞాన మార్గము రాత్రి పగలంత తేడా ఉన్నది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఎంత సంతోషంలో మరి మునిగి ఉండాలి మీరు ఇంత ఉన్నతమైన జ్ఞానం పొందితే. सब कुछ है कोई तमन्ना नहीं, जानते हैं कल्प पहले मिसल हमारी सब कामनाएं पूर्ण होती है. మీ అన్ని కామనలు పూర్తవుతున్నాయి. ఆరోగ్యము, ఆయుష్ అన్నీ లభించబోతున్నాయి. రాజ్యం లభించబోతుంది. ఇంకేం కావాలి? నా దగ్గర అన్నీ ఉన్నాయి బాబా, ఇంకేం అవసరం లేదు అనే స్థితి రావాలి మీకు అని బాబా అంటున్నాను. ఎలా అయితే పొట్ట నిండిపోయిన తర్వాత ఇంకా నాకు వద్దు అని అంటారు కదా, అట్లా ప్రాపంచికమైనటువంటి ఇక నాకొద్దు, నాకు ఇక అన్నీ ఇచ్చారు బాబా, నాకు ఇవ్వండి లేదు అనే స్థాయి రావాలన్నమాట. ఎవరికైతే జ్ఞానం ఉండదో వాళ్ళ పొట్టేం నిండదు. ఎవరికైతే సంపూర్ణ జ్ఞానం ఉంటుందో, ధారణ ఉంటుందో వాళ్ళ పొట్టే నిండి ఉంటుంది అంటున్నారు బాబా. సంతోషం కూడా అలాగే ఉంటుంది. ఇక దానికి మించింది లేదు. ఆ స్థాయికి రావాలి. జన్మ జన్మాంతరాల రాజ్యం మీకు దొరుకుతుంది. దాసదాసీలుగా అయ్యేవారికి అంత సంతోషం ఉండదు కదా. అందుకే పూర్తి మహావీరులుగా అవ్వాలి. మాయ మిమ్మల్ని కదిలించకూడదు. బాబా అంటారు, ఈ కళ్ళను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, చెడు దృష్టి వెళ్ళకూడదు. స్త్రీకో देखने से चलायमान हो जाते, అరే तुम तो भाई बहन కుమార్ కుమారి హోనా. బాబా అంటారు మరి స్త్రీ పురుష ఎప్పుడూ కూడా ఇలాంటి దృష్టి ఉండకూడదు, చలాయమానం అవ్వకూడదు. మీరు గృహస్థంలో ఉన్న భార్యాభర్తలే కావచ్చు, అంటే పతి పత్ని కావచ్చు, కానీ ఇప్పుడు ఎవరు మీరు సోదర సోదరీలు అయ్యారు, ఒక తండ్రి పిల్లలు అయ్యారు, మీరు కుమార్ కుమారీలు అని బాబా అంటున్నారు. సోదర సోదరీల మధ్య ఎప్పుడైనా చెడు దృష్టి ఉంటుందా? మీరు ఇప్పుడు సోదర సోదరీలను గుర్తుంచుకోండి. కర్మేంద్రియాల్లో చంచలత రాకూడదు. బడే బడే లఖపతి కరోడ్పతి को भी माया खलास कर देती है, गरीबों को भी माया एकदम मार डालती है, फिर कहते हैं बाबा हमने धक्का खाया. ఇట్లా పడిపోవడంలో వాళ్ళు లక్షాధికారుల పేదవాళ్ళ అనేది లేదు. వాళ్ళు లక్షాధికారులు కోటీశ్వర్లు అవ్వచ్చు, మాయలో ఇరుక్కుపోవచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, అయినా మేము పాటించలేము అని ఇరుక్కుపోవచ్చు, మాయకి చిక్కుకోవచ్చు. ఇలా మాయ అందరినీ పడేసేస్తుంది అని బాబా అంటున్నారు. దానికి ఎవరైనా కానీ పడిపోయే అవకాశం అనేది ఉన్నది. ఫిర్ कहते हैं బాబా హమ్నే ధక్కా ఖాయా, బాబా మేము పడిపోయాము అని అంటూ ఉంటారు. తర్వాత అరే 10 వర్షకే బాద్ బి హార్ ఖాలి. ఆశ్చర్యం కలుగుతుంది, 10 ఏళ్ళు జ్ఞానంలో నడిచి ఓడిపోయారా వీళ్ళు అని. అబ్ తో పాతాల్ మే గిర్ పడే, అందరి మే సమస్తే ఇన్కి అవస్థ కైసీ హై. పాతాళంలో పడిపోతూ ఉంటారు. లోపల అర్థమవుతుంది కదా స్థితి ఎలా ఉంది అని. कोई तो बड़ी अच्छी सर्विस करते हैं, कन्याओं ने भी భీష్మ పితామహ ఆది को బాణ్ మారే है ना. కొందరైతే మంచి సర్వీస్ చేసేవారిగా ఉంటారు, కుమారీలైనా భీష్మ పితామహకి బాణం వేశారంటారు కదా. గీతా మే థోడా బహత్ హై, యహ తో హై హి భగవాన్ వాచ. గీతలో కొన్ని మాటలు ఉన్నాయి, కరెక్ట్ అయిన మాటలు. ఇది భగవాన్ వాచ. అగర్ కృష్ణ భగవాన్ ने गीता सुनाई तो फिर ऐसा क्यों कहते हैं मैं जो हूँ जैसा हूँ कोई విర్లా जानते हैं. ఒకవేళ కృష్ణుడే ఎదురుగా వచ్చి గీత చెప్పారనుకోండి, నేను ఎవరో ఎలాంటి వారినో నన్ను ఎవరు తెలుసుకోలేరు, ఇలాంటి మాటలు ఎలా వాడతారు అంటే ఎదురుగా ఉన్న మనిషిని ఎవరైనా చూసినా తెలుసుకుంటారు కదా, దాంట్లో తెలుసుకోకపోవడానికి ఏముంది. కాబట్టి ఇలాంటి మాటలు కృష్ణుడు చెప్పే అవకాశం లేదు. దేహదారులు ఇలాంటి మాటలు చెప్పరు. కృష్ణకి ఆగేతో झट सब भाग गए. అయినా అసలు కృష్ణుడు కనిపిస్తే అందరూ ముందే పరిగెత్తుకొని వచ్చేస్తారు, ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని బాబా అంటున్నాను. यह तो नहीं जानते कृष्ण के बहुत जन्मों के अंत में शरीर में मैं प्रवेश करता. ఎవరైతే కృష్ణుడు ఉన్నారో అనేక జన్మల అంతిమ శరీరంలో నేను ప్రవేశిస్తాను. కృష్ణకి ఆగే హి झट सब भाग आए. तो पोप आदि आते हैं तो कितना झुंड जाकर इकट्ठा होते हैं. పోపు ఇలాంటి వారు వస్తే చూడండి ఎంతమంది మనుషులు వచ్చేసేస్తూ ఉంటారు, ఆ సభల్లో వచ్చేసేస్తూ ఉంటారు. तो यह नहीं जानते कृष्ण तो बहुत जन्मों के अंत के शरीर में प्रवेश कर. కృష్ణుని యొక్క అనేక జన్మల అంతిమ శరీరంలో నేను ప్రవేశిస్తాను అని బాబా అంటారు.
तो यह झट सब भाग गए तो यह మనుష్య తోడి ही समझते తమో ప్రధాన్ है. పతిత తమో ప్రధానంగా అయిపోయిన మనుషుల బుద్ధికి భగవంతుడి గురించి అర్థం కాదు కదా. పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు, కానీ మేము పతితంగా ఉన్నామనే అర్థం కావట్లేదు. పతితుల్ని పావనంగా చేయమని పిలిచారు అంటే వాళ్ళు పతితంగా ఉన్నారు అనే కదా అర్థము. బచ్చే కో తో బాప్ కిత్నా అచ్చి రీతి సమझाते हैं. పిల్లలకి బాబా ఎంత మంచిగా అర్థం చేయిస్తున్నారు. बाबा की बुद्धि तो सब सेंटर्स के अनन्य बच्चों पर तरफ चली जाती है. బాబా అందరినీ దృష్టిలో పెట్టుకుంటారు. అన్ని సెంటర్స్లో ఉన్న అనన్యమైన పిల్లలు ఎవరు అన్నీ చూస్తూనే ఉంటారు బాబా. जब जास्ती अनन्य बच्चे यहाँ आते तो फिर यहाँ देखता हूँ, नहीं तो बाहर में बच्चों को याद करना पड़ता है. उनके आगे ज्ञान डांस करता हूँ. मेजॉरिटी ज्ञान तो आत्मा होते हैं तो मज़ा भी आता है. బాబా అంటారు, ఎదురుగా అలాంటి పిల్లలు వచ్చారనుకోండి, బాబా కూడా జ్ఞానం యొక్క డ్యాన్స్ మంచిగా చేస్తారు. మెజారిటీ జ్ఞాన సంపన్నమైన ఆత్మలు ధారణ చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానం చెప్పాలన్నా మజా వస్తుంది. ఏమీ అర్థం కాని వాళ్ళకి జ్ఞానం చెప్పాలన్నా మజా రాదు కదా. नहीं तो बच्चियों पर कितना अत्याचार होते हैं, कल्प कल्प सहन करना पड़ता. ज्ञान में आने से फिर भक्ति भी छूट जाती है. మరి కొంతమంది ఉంటారు మాతలు, ఎంత సహించాల్సి వస్తుంది, ఎన్ని దెబ్బలు తిని కూడా బాబా దగ్గరకు వస్తూ ఉంటారు. బాబా దగ్గరికి వెళ్ళడానికే ఎన్నో రకాలైనవి సహిస్తూ ఉంటారు. బాబా అంటారు కల్పకల్పం కూడా ఇలా ఎన్నో సహించి వచ్చిన పిల్లలు ఉన్నారు. జ్ఞానంలో వచ్చిన తర్వాత భక్తి కూడా వదిలేస్తారు కదా జ్ఞానం అర్థమైతే. घर में समझो मंदिर है, स्त्री पुरुष दोनों भक्ति करते. स्त्री को ज्ञान की चटक लग जाती तो भक्ति छोड़ देती तो कितना हंगामा हो जाता. కొన్ని ఇళ్లలో చూడండి, ఇంట్లోనే గుడిలాగా ఉంటుంది. పతి పత్ని ఇద్దరు భక్తి చేస్తూ ఉంటారు. మరి పత్ని జ్ఞానంలోకి వస్తుంది, జ్ఞానం యొక్క టేస్ట్ తెలిసాక భక్తి వదిలేస్తారు. ఇక ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో చెప్పక్కర్లేదు. వికారం भी ना जाए, శాస్త్ర ఆది నా పడే तो झगड़ा होगा ना. భక్తి చేయకుండా వికారాలు వదిలేసి శాస్త్రాలు చదవకుండా ఉంటే ఎంత పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. ఇదివరకు కాలంలో ఏం చేసేవాళ్ళు, సాయంత్రం పూట ప్రతి ఒక్కరు ఏదో ఒకటి పారాయణ చేయడము ఏదో ఒకటి చేసేవారు సంధ్యా సమయం అయితే. అంటే ఇప్పటి విషయం కాదు, బాబా అప్పటి విషయం చెప్తున్నారు. ఇప్పుడైతే ఏ సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు, కానీ అప్పట్లో అయితే మరి భక్తి చేయకపోవడం అంటే అది కూడా చాలా పెద్ద గొడవలు అయిపోయేవి అనమాట. ఇస్మే బహుత్ విఘ్న బహుత్ పడితే ఇందులో ఎన్నో విఘ్నాలు పడుతూ ఉంటాయి. వేరే సత్సంగాలకు వెళ్ళడానికి ఎవరు ఆపరు. ఇక్కడికి వస్తే నియమాలు ఎక్కడ పాటిస్తారో అని ఆపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పవిత్రత యొక్క విషయము. పురుషుతో నహీ రహ సక్తే తో జంగల్ మే చలే జాతే, స్త్రీయా కహా జాయే. పురుషులు అనుకోండి, మేము ఇంట్లో ఉండలేము అంటే ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో పడలేము అని సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు. అదే స్త్రీ కనిపించింది అనుకోండి, అడవులకు వెళ్ళడం కూడా కుదరదు కదా, ఎంత నరకమైనా అనుభవించాల్సిందే. సమస్తే నరక కా ద్వార్ హే. పురుషులు ఏమని చెప్పారు, స్త్రీ అంటే నారి నరక ద్వారము అని చెప్పేశారు. ఇక్కడ స్త్రీలను ఎక్కడన్నా చెప్పారేంటి పురుషుడు నరక ద్వారము అని? పురుషులు కాబట్టి చెప్పేశారు నారి నరక ద్వారని అని. వీళ్ళు నరక ద్వారం అయితే వాళ్ళు నరక ద్వారం కదా ఏంటి? బాప్కి అయితే స్వర్గ కా ద్వార్ హే. ఇప్పుడు బాబా వచ్చి ఏం చెప్తున్నారు, నారి నరక ద్వారిని కాదు, స్వర్గం యొక్క దారి చూపించేవారుగా చేస్తున్నాను అని. ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు కదా జ్ఞానం పొందినటువంటి వారు. పహలే నరక కా ద్వార్ థీ, అవి స్వర్గ స్థాపన హోతీ హై. ఇంతకుముందు అందరూ నరక ద్వారాలాగా ఉండేవారు, ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది కదా, అందుకని స్వర్గానికి దారి చూపించేవారిగా అయ్యారు. మీరు నంబర్వార్ పురుషార్థం అనుసారంగా అన్నీ అర్థం చేసుకుంటున్నారు. బల్ పవిత్రతో रहते हैं, బాకీ సబ్ జ్ఞాన్ కి ధారణ నంబర్వార్ హోతీ హై. జ్ఞానం ఎప్పుడైతే పక్కాగా అర్థమవుతుందో, బ్రాహ్మణులు అవుతారో అందరూ పవిత్రంగా ఉంటారు. ఫస్ట్ పవిత్రత నియమాన్ని పాటిస్తారు. కానీ జ్ఞానం కూడా ఎక్కువ అర్థమైన వాళ్ళు ఉంటారు, సామాన్యంగా అర్థమైన వాళ్ళు ఉంటారు, తక్కువ అర్థమైన వాళ్ళు ఉంటారు. పవిత్రత అయితే పాటిస్తూ ఉంటారు. तुम तो वहाँ से निकल कर यहाँ आकर बैठे, परंतु अब तो समझाया जाता गृहस्थ व्यवहार में रहना है, उन्होंने तो तकलीफ होती है. బాబా ఎదురుగా ఉన్నటువంటి పిల్లలకు కూడా చెప్తూ ఉంటారు, మీరు అక్కడి నుండి వచ్చేసారు, అన్ని బంధనాలు బాబా తెంచేసి తీసుకొచ్చేసారు. అంటే దాదీల గురించి బాబా చెప్తున్నారనమాట.
ఇప్పుడైతే బాబా అన్నీ వదిలేసి రండి అని చెప్పట్లేదు. గృహస్థంలో ఉండి కమల పుష్ప సమానంగా ఉండమంటున్నారు. అలాంటి వారు కొంతమంది కష్టపడేవారు ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కష్టపెడుతూ ఉంటారు వాళ్ళని, అర్థం కాని వాళ్ళు, అర్థమైన వాళ్ళని. యహా రెహనే వాళ్ళకి తో కోయి తక్లీఫ్ నహీ హై. బాబా దగ్గరే సమర్పణ అయిపోయి ఉన్నట్లయితే ఏం కష్టం ఉండదు కదా. తో బాప్ సమझाते కమల ఫూల్ సమాన్ గృహస్థ వ్యవహార్ మే रहते పవిత్ర రహో. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి పిల్లలు అని ఆజ్ఞ ఇచ్చారు. అది కూడా ఈ ఒక్క అంతిమ జన్మ గురించే కదా బాబా అడుగుతున్నారు. గృహస్థంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ వింటున్నది. ఆత్మ హీ యహ బనీ హై. ఆత్మే ఇలా అవుతుంది. జన్మ జన్మాంతరాలు మీరు ఆత్మ పైన రకరకాల డ్రెస్సులు వేసుకున్నారు. అంటే ఏంటి? శరీరాలు వేసుకున్నారు. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నారు, అంటే ఈ శరీరం ధరించారు. కానీ ఆత్మ అయితే వాపస్ వెళ్ళిపోవాల్సిందే కదా, డ్రెస్ వదిలేయాల్సిందే కదా. బాబాతో యోగం చేయాలి ఆత్మ వెళ్ళాలంటే. ఇదే మూల విషయము. ఆత్మలతోనే బాబా మాట్లాడుతున్నారు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది, కర్మేంద్రియాల ద్వారా వింటుంది. ఆత్మ ఇస్మే నహీ హోతే తో శరీర్ ముర్దా బన్ జాతా హై. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఏముంది? శవం అంటారు. ఇదంతా ఎంత వండర్ఫుల్ జ్ఞానం బాబా వచ్చి ఇస్తున్నారు. పరమాత్మ తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. సన్యాసుల వద్ద నేను ఆత్మను అనే జ్ఞానం కూడా పూర్తిగా లేదు కదా. వాళ్ళైతే ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అంటూ ఉంటారనమాట. ఇంకా కొందరేమో ఆత్మకు పాపపుణ్యాలు అంటారు. శరీర్ కో ధోనే గంగామే జాతే హై. గంగ నీళ్ళల్లో మునగాలి అంటారు. మరి ఏం పవిత్రంగా చేసుకోవడానికి వెళ్తున్నట్టు? శరీరాన్ని పవిత్రంగా చేసుకోవడానికి, శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి వెళ్తున్నట్లా ఏంటి? మరి ఆత్మ పతితంగానే అవ్వనప్పుడు గంగలో మునగాల్సిన అవసరం ఏముంది? అంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి వెళ్తున్నట్టే కదా. ఆత్మనే అన్నీ చేస్తుంది. బాబా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. యహ్మత్ సమझो हम ఫలానా హై, ఫలానా హై నహీ, సబ్ ఆత్మాయే హై. నేను ఫలానా, నేను ఇలా, నేను అలా అని కూడా అనుకునే విషయం కాదు. మీరు ఒక ఆత్మనే, వాళ్ళు ఒక ఆత్మనే, అందరూ ఆత్మలే. జాతి పాతి కోయి భేద్ నహీ రెహనా చాహియే. ఎప్పుడు కూడా దేహం యొక్క కులము, మతము, వీళ్ళది ఈ జాతి, వాళ్ళది ఆ జాతి, అది కూడా ఏంటి? దేహాభిమానమే కదా. వాళ్ళు ఆత్మే, మీరు ఆత్మే. వాళ్ళు వీళ్ళు తేడా ఏమీ లేదు అని బాబా అంటున్నారు. అలాంటి భేదం మీ మనసులో కూడా ఉండకూడదు. నేను ఆత్మే, వీళ్ళు ఆత్మే అనుకోవాలి. గవర్నమెంట్ కోయి ధర్మకో నహీ మాన్తి, ఎసబ్ ధర్మ దేహకే హై. ఇవన్నీ దేహానికి సంబంధించిన ధర్మాలు. పరంతు సబ్ ఆత్మ కా బాప్తో ఏక్ హీ హై. గవర్నమెంట్ కూడా మాకు ఎక్కువ తక్కువ లేరు అంటారు కదా. అందరు ఆత్మల తండ్రి ఒక్కరే. వాళ్ళు తక్కువ జాతి వాళ్ళైనా, ఎక్కువ జాతి వాళ్ళైనా, ఎవరైనా వాళ్ళు ఒక ఆత్మే. ఆ ఆత్మకు తండ్రి శివబాబానే. అందరి తండ్రి ఒక్కరే కదా. ఇప్పుడు తక్కువ ఎక్కువ ఏమైంది? అవన్నీ దేహానికి సంబంధించినవి. కానీ మీరు దేహం చూడకూడదు కదా, మీరు ఆత్మను చూడాలి కదా. అందరి ఆత్మల స్వధర్మము శాంతి అంటున్నారు బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖలతే బచ్చోం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा कोसम फर्स्ट पॉइंट, जो बात काम की नहीं है उसे एक कान से सुन दूसरे कान से निकाल देना है. పనికిరాని విషయాలు ఉన్నాయనుకోండి, ఒక చెవితో వినండి, ఇంకో చెవితో వదిలేయండి. చెడు వినొద్దు, చూడొద్దు, మాట్లాడద్దు. బాబా ఏదైతే శిక్షణ ఇస్తున్నారో దాన్నే ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఎలాంటి హద్దు యొక్క కోరికలు ఉంచుకోకూడదు. ఈ కళ్ళుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు దృష్టి వెళ్ళకూడదు. ఏ కర్మేంద్రియాలు చలామానం అవ్వకూడదు. సంతోషంతో నిండుగా మీరు ఉండాలి. వరదాన్, అటెన్షన్ అనేటువంటి నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపం యొక్క సితారను, మెరుపుని పెంచేటువంటి ఆకర్షణామూర్తులుగా కండి అంటున్నారు. అటెన్షన్ అనేటువంటి నెయ్యి వేస్తూ ఆత్మస్వరూపం యొక్క మెరుపుని పెంచేటువంటి
ఆకర్షణమూర్తులుగా కండి. ఎప్పుడైతే బాబా ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మిక స్వరూపం యొక్క సితారా మెరుస్తుందో, మరి బుझ नहीं सकता लेकिन चमक की परसेंटेज कम और ज़्यादा हो सकता. ఇది ఆరిపోదు కానీ వెలుగు ఎక్కువ తక్కువ మాత్రం అవుతూ ఉంటుంది అంటున్నారు. ఎప్పుడైతే ఎక్కువ మెరిసే సితార అందరినీ ఆకర్షిస్తుంది కదా, అట్లాగే రోజు అమృత వేళ అటెన్షన్ అనేటువంటి నెయ్యి వేస్తూ ఉండండి అంటున్నారు. దీపంలో నెయ్యి వేస్తే అది చక్కగా ఏకరస్గా ఎలా వెలుగుతుందో, మీరు కూడా రోజు ఆత్మాభిమానికి బాబా జ్ఞాపకం చేయడం మీద అటెన్షన్ ఉంచుకోవాలి. ఏదో ఒకరోజు చేశాం కదా, ఒకరోజు అనుభవం అయింది కదా అంటే అలా కాదు, సంపూర్ణ అటెన్షన్ ఇవ్వాలి. అంటే బాబా సర్వగుణాలు శక్తులు స్వయంలోకి ధారణ తీసుకోవాలి. ఇలాంటి అటెన్షన్తోనే మీరు ఆకర్షణమూర్తులుగా అవుతారు అంటున్నారు. స్లోగన్, बेहद की वैराग्य वृत्ति द्वारा साधना के बीज को प्रत्यक्ष करो. बेहद వైరాగ్య వృత్తి ద్వారా సాధన అనే బీజాన్ని ప్రత్యక్షం చెయ్యండి అని బాబా అంటున్నారు. అచ్చా, స్వమానము, నేను అటెన్షన్ అనేటువంటి నెయ్యితో ఆకర్షణీయంగా ఉండే ఆత్మను. అటెన్షన్ అనేటువంటి నెయ్యితో ఆకర్షణీయంగా ఉండే ఆత్మను నేను అనే నెయ్యితో ఆకర్షణీయంగా ఉండే ఆత్మను అంటే మాటి మాటికి ఆత్మరూపంలో ఉండాలి అని మనకు మనమే అటెన్షన్ అనేది ఇచ్చుకోవాలి. అలా అటెన్షన్ ఇచ్చుకుంటూ ఉంటే నెయ్యి వేస్తూ ఉన్నట్టు అనమాట. ఎంత నెయ్యి వేస్తూ ఉంటారే అంత ఆత్మజ్యోతి చక్కగా వెలుగుతూ ఉంటుంది అని బాబా. ఇలా అటెన్షన్ అనేటువంటి నెయ్యితో ఆకర్షణీయంగా ఉండే ఆత్మను అంటే బాబా శక్తులు గుణాన్ని ధారణ చేయాలి. ఆత్మస్థితి యొక్క అటెన్షన్ ఎంత బాబా శక్తులు గుణాలు తీసుకుంటారో, ఆత్మననే అటెన్షన్లో ఉంటారో అంత ఆత్మ ఒక మెరిసే సితార ఎలా అయితే ఆకర్షిస్తుందో అట్లా ఆత్మ ఆకర్షణీయంగా అవుతుంది అని బాబా అంటున్నారు.